అందరికీ నమస్కారం. మీరందరూ కాన్హాకి వచ్చి ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా ఎలా తీసుకెళ్లాలనే కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. Take this movement all across Andhra Pradesh, and I am sure it will echo. It will echo all over the world. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇతరులు అనుసరించడానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. What Babuji Maharaj seeded in 1945, 1945వ సంవత్సరంలో బాబూజీ మహారాజ్ నాటిన విత్తనాలు, ఆయన సంకల్పాలు దాదాపు 80 సంవత్సరాల తరువాత, అంటే సహస్ర చంద్రోదయం అంటాం కదా, ఇప్పుడు ఆ పవిత్ర ఫలితాలు ప్రకటితమవుతున్నాయి. ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తడాన్ని మీరు చూడవచ్చు. there are other places where sprouting of the original sankalpas are holding, is taking shape. But now, many have become instrumental in fulfilling those sankalpas. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా చాలామంది ఈ సంకల్పాలను నెరవేర్చడంలో ఒక సాధనంగా మారారు. బాబూజీ మహారాజ్ మీకు సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా భౌతికంగా విజయం సాధించేలా ఆంధ్రప్రదేశ్ను తదుపరి స్థాయికి నడిపించాలని కోరుకుంటున్నాను. Whenever there is sprouting of the seeds, when we plant anything, the first sprout that emerges, they're very sensitive. మనం ఏదైనా నాటినప్పుడు వచ్చే మొదటి మొలకలు చాలా సున్నితంగా కోమలంగా ఉంటాయి. అవి నశించిపోకముందే వాటిని ఎలా రక్షించుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. మన వద్ద ఇప్పుడున్న సమయం ఎంతో సున్నితమైనది. Whether these sprouts will grow to be a tree and begin to yield more seeds in return, that will depend on all of us. ఈ మొలకలు పెద్ద చెట్టుగా ఎదిగి తిరిగి మరిన్ని ఆధ్యాత్మిక విత్తనాలను ఇస్తాయా లేదా అనేది మనందరి నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం ఏమి అవసరం అవుతుంది? కేవలం ప్రతిరోజు మనం చేయవలసిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఈ 3 అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. ఎటువంటి రాజీ పడలేని 3 అంశాలు ఉదయపు ధ్యానం, సాయంత్రపు నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన. మరీ ముఖ్యంగా మన కార్యనిర్వాహకులు, ప్రేరణ నొందిన అభ్యాసులు వీటిని అస్సలు రాజీ పడలేని అంశాలుగా భావించాలి. ధ్యానించకుండా అసలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఎప్పటికీ. అలాగే బయట నుండి ఇంటికి వచ్చాక సాయంత్రం నిర్మలీకరణను పూర్తి చేయండి. అది తప్పక చేసి తీరాలి. తర్వాత చేద్దామని అనుకోకూడదు. మనం తరచూ ఇలా చేస్తూ ఉంటాం. ఎన్నెన్నో సాకులు చెప్పుకుంటూ మన సాధనను వాయిదా వేస్తూ ఉంటాం. అన్నింటిలోకి సులువైనది ఏంటంటే ప్రార్థనను సమర్పిస్తూ నిద్రకు ఉపక్రమించడం. దాన్ని కూడా చేయకుండా వదిలేస్తున్నారు. మీరు మంచంపై పడుకున్న తర్వాత చేయాల్సిన పనులు ఏమీ లేకపోయినా సరే, కేవలం సోమరితనం, అలసత్వం, అలసిపోవడం మీరు చేయాల్సిన ప్రార్థనను చేయనీయట్లేదు. ప్రార్థించడం అనేది అన్నిట్లోకి చాలా సులువైంది కదా. కేవలం ప్రేమతో ప్రార్థన సమర్పించడమే కదా. అదేమంత కష్టమైన పని? ఇక్కడ లేనిది ఏమిటంటే ఆసక్తి. మనందరం విభజింపబడిన హృదయం కలిగి ఉన్నాం. ఆ సందేశాన్ని మీరు చదివారు కదా. మనం ఎంతకాలం ఇలా అంతరంగంలో విభజింపబడి ఉంటాం? లయావస్థ
లేదా ఏకీకరణ అనే లక్ష్యాన్ని మనకు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాల్సిన అవసరం ఉంది. ఆసక్తి అనేది లేకుండా, అంతరంగ జ్వాల లేకుండా, భగవంతుడితో ఒక్కటవ్వాలనే జ్వలించే కోరిక లేకుండా మీరు ఆ అత్యున్నతమైన దాన్ని ఎన్నటికీ పొందలేరు. బాబూజీ మహారాజ్లా తయారవ్వాలని మీకందరికీ ఆసక్తి లేదా? మనందరికీ ఆ ఆసక్తి ఉందని నేను అనుకుంటున్నాను. అయితే దానికై మనం ఏం చేస్తున్నాం? అటువంటి అంతర్గత జ్వాల మనలో ఉందా? మాస్టర్ను జ్ఞాపకం చేసుకోకుండా వృధా చేసిన క్షణాలన్నీ పాపపు చర్యలని, దానికి వ్యధ చెందాలని బాబూజీ అనేవారు. మనమంతా ఎల్లప్పుడూ దానికే అంటిపెట్టుకుని ఉండాలి. నిజానికి మనం అంతా ఏదో ఒక విధంగా దానికి అంటిపెట్టుకుని ఉన్నాం కూడా. అయితే మన ఆసక్తులు, కల్పనలు, మన కోరికలు, మన అహం మనల్ని ముఖ్య విషయం నుండి దూరంగా తీసుకెళ్తున్నాయి. కనుక మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారనే సంగతిని పదే పదే జ్ఞాపకం చేసుకోండి. మన సహజ మార్గ అంటే హార్ట్ఫుల్నెస్ పద్ధతిని ఎందుకు సాధన చేస్తున్నామో, బాబూజీ మానవాళికి బహుమతిగా అందించిన ఇటువంటి అందమైన పద్ధతి ద్వారా అందరూ ఎలా ప్రయోజనం పొందగలరు అనేదాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరంతా బాగా అవగాహన కలిగి ఉండాలి. మన వ్యక్తిగత మేల్కొలుపుతో ప్రారంభించి స్వీయ సాక్షాత్కారంతో అలా ఈ మొత్తం ప్రక్రియలో మన పాత్ర గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. మీలో చాలామంది ఇంచుమించు కొన్ని దశాబ్దాలుగా సాధనలో ఉన్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే, బాగా చింతన చేస్తే, మీ పురోగతి పట్ల మీరు సంతోషంగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజాయితీగా మీ హృదయంపై మీ చేతిని ఉంచి, నా పురోగతి పట్ల నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలరా? అలా లేనప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు జరుగుతోందో కనిపెట్టండి. జవాబులకై తీవ్రంగా అన్వేషించండి. మీకు తెలియకపోతే మీ భార్యను లేదా భర్తను, పిల్లలను అడగండి. వారు పూర్తి నిజాయితీతో మీకు చెప్తారు. మీలోని తప్పులను వాళ్ళు స్పష్టంగా చెప్తారు. Follow those advices given by your loved ones and correct those. మీ ప్రియతములు ఇచ్చిన సలహాతో మీ లోపాలను సరిదిద్దుకొని గురువు ముందు నిజాయితీగా నిలబడండి. మనమంతా అపరిపూర్ణలమే, పరిపూర్ణత లేనివారమే. అందుకు సిగ్గుపడకూడదు. సహాయం కోసం అర్థించండి. సహాయం అందుబాటులో ఉంది. నా లోపాలను వదిలించుకోగలనా? మీలో ఆ తపన ఉంటే అప్పుడు సహాయం అనేది కేవలం రావడం కాదు, వర్షించడం మొదలవుతుంది. మీరు మారాలని ఒక దృఢ సంకల్పం చేసుకున్న క్షణంలో మీ హృదయంలో ఒక అద్భుతం జరుగుతుంది. And I'm sure Babuji is not stingy with his blessings. బాబూజీ తన ఆశీర్వాదాలను అందివ్వడంలో ఏనాడూ పిసినారిగా లేరు. ఆయన ఎంతో ఉదారులు. మనం చేయవలసిందల్లా మన జీవనశైలిని మార్చుకోవడం, సాధనను నిబద్ధతతో చేయడం. అప్పుడు మీ ప్రపంచం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మారకపోవచ్చు, కానీ మీరు మారుతారు. And that's what I want, that we all become those realized souls. మనమందరం ఆ దివ్య జ్యోతిని చేతబూనిన ఆత్మలుగా మారాలని నేను కోరుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళినా ఆ కాంతి, ఆ ప్రకాశం అప్రయత్నంగానే విస్తరిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా కూడా ప్రయత్నపూర్వకంగా జరుగుతోంది. ఏనాడైతే ఆ దివ్యజ్యోతి మీ చేతుల్లో ప్రకాశిస్తుందో అప్పుడంతా అప్రయత్నంగా జరిగిపోతుంది. ధన్యవాదాలు.